గేమర్ అన్న నోనని కాదన్న తన గేమ్ లో ఉంటే బాగుండే ఫీలింగ్ వచ్చింది. తను ఒక మంచి డాన్సర్, తను లాస్ట్ వరకు ఉంటే గ్రాండ్ ఫినాల్ లో ఒక మంచి రసవంతంగా ఉంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది. వీళ్ళంతో ఎత్తాం వైల్డ్ గా ఒక తుఫాన్ వచ్చింది ఆల్రెడీ. ఈ తుఫాన్ తట్టుకోవాలంటే నిజంగా కొద్ది నైనిక మంచి స్ట్రాంగ్ ప్లేయర్, ఒక మంచి దమ్మున్న కంటెస్టెంట్ కాబట్టి మీరు చూడండి ఫస్ట్ వీక్ లో తను అసలు ఊహించలేరు ఒక అమ్మాయి ఇంత మంచి స్ట్రాంగ్ గేమ్ ఆడుతానే షాక్ అయినా. అది ఇంత మంచి గేమ్ ఆడుతా అసలు ఏం టఫ్ గా అవుతుంది. నిఖిల్ కి పోటీగా వచ్చి రాగానే నిఖిల్ తో పాటుగా చీప్ అయింది. మామూలు మాట కాదు కదా, నిజంగా చాలా మంది. యష్మి లాంటి ఒక ఆమె తను కూడా పోరాటం చేస్తా అంటే తన ఒక అమ్మాయి అయి ఉండి అంత పోరాటం చేసి నాకు చాలా బాగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగానే, ఒక చాకలి ఐలమ్మ లాగానే ఒక మంచి స్పిరిట్ అనిపించింది నాకు తన లోపల. చాలా బాగుంది. 100% అమ్మాయి టాప్ 5 కోవాలి రా అన్న ఫీలింగ్. ఎందుకంటే తనలో కంటెంట్ ఉంది అన్న, డాన్సర్ కమ్ అలా అంటే మంచి యాక్టర్ కమ్, అది మంచి కమిట్మెంట్ మంచి కష్టపడుతుంది కాబట్టి ఉన్నదన్న ఫీలింగ్ ఉంది. కానీ కొన్ని తర్వాత ఏమంటే పవర్ ఆఫ్ పప్స్ అని ఒకటి స్టార్ట్ అయిందన్నమాట. ఇదంటే ఓన్లీ లేడీస్ వాళ్ళే ఉండటాలు, వాళ్ళ డిస్కస్ చేయటాలు అట్లా ఉండడం వల్ల ఒక తెలియని నెగిటివ్ ఇంప్రెషన్ పడ్డామట. సో కొంతవరకు ఓకే, చాలా మంది బ్యాచ్ ఉన్నాయన్న, స్పై ఉంది, స్పా ఉంది. అప్పుడు ఏంటంటే కొద్దిగా లైక్ చేసాము. కానీ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళు వాళ్ళతోనే ఉండటాలు, అసలు ప్రేమలో కొట్టాడుకోవటాలు, వేరే కొట్టాడుతుంటే ఇన్వాల్వ్ కాకపోవటాలు. కానీ సో చూసుంటారు ఏం వీళ్ళు ఉందన్న ఫీలింగ్ వచ్చింది. అంతేందుకన్నా అప్పుడు ఓటింగ్ అప్పుడు టాప్ 2 టాప్ 3 ఉండే నైనిక. ఓటింగ్ వస్తే టాప్ 2 లో ఉంది. లీస్ట్ నుంచి లాస్ట్ నుంచి రెండో వ్యక్తి ఉంది. అసలు ఎందుకు అట్లా మారిపోయిందంటే గేమ్ ఆడలేదు తను. మేబీ ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే తను డాన్సర్ కదన్న. సో ప్రతిరోజు మార్నింగ్ డాన్స్ చేస్తారు, ఒక సాంగ్ పెడతారప్పుడు డాన్స్ చేయాలి. నాకైతే నేను మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసినాక 1 month అయిపోయింది, ఎక్కడ కూడా తను డాన్స్ చేసిన నేను ఒక్కడూ చూడలేదు. మొన్న నాగార్జున బిగ్ బాస్ మణికర్ణతో డాన్స్ చేయను అంటే తప్పగానే నాకు ఎక్కడ డాన్స్ కనిపిస్తాను. అయితే డాన్సర్ అయ్యి ఉండి అంతే. నిన్న వాళ్ళ మమ్మీ లెటర్ పంపింది, లెటర్లో ఏమన్నది నువ్వు చాలా బాగా ఆడుతున్నావు బెట్ట, నీ గేమ్స్ తోని ప్రజలను అట్రాక్ట్ చేయన్నది. సో నువ్వు ఆన్లైన్ కానీ తన ప్లస్ అయింది అయింది డాన్స్ కాబట్టి. ఆ డాన్స్ కొద్దిగా మైనస్ తను చేయకపోవడం వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అన్న ఫీలింగ్ కలిగింది. సో ఈరోజు తను వెళ్ళిపోయిన ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. కానీ ఒక మంచి ప్లేయర్, అరే ఇంకా వీళ్ళు పోతే ఇంకా ఏం ఆడతారన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న నాకైతే నైనిక పైన.